కరకరలాడుతూ లోపల మెత్తగా స్మూత్గా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాంటి స్నాక్ తిన్నారంటే మీకేమనిపిస్తుందో కమెంట్ చేయండి. నాకైతే ఆ రోజు దిల్ కుష్ అలాంటి స్నాక్ తిన్నామంటే మరి ఇంట్లో ప్రిపేర్ చేసుకుందాం అలాంటి స్నాక్. ముందుగా పన్నీర్ తీసుకొచ్చుకొని చక్కగా స్క్వేర్ షేప్ కట్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఆ తర్వాత కొద్దిగా బౌల్లోకి పెరుగు, అల్లం పేస్ట్, ఉప్పు, పసుపు, కారం, చాట్ మసాలా, గరం మసాలా, తందూరి మసాలా, కొద్దిగా కసూరి మేతి వేసేసి మంచి కలిపేసి అందులోనే ఒక అరబద్ద నిమ్మకాయ, కొద్దిగా నూనె, కొద్ది సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసేసుకొని కలుపుకొని మనం ముందుగా కట్ చేసుకున్న ముక్కలు ఉన్నాయి కదా అవి కూడా అందులో వేసేసి ముక్కలకి మసాలా అంతా పట్టేంత వరకు కలిపి ఒక అరగంట నాననివ్వాలి. మరి ఇది ప్రిపేర్ చేయడానికి ఒక మందపాటి ప్యాన్ కావాలి కదా, అందుకని నేను ఏం చేశానంటే ద ఇండస్ వ్యాలీ అనే వెబ్సైట్లో నుంచి ట్రైప్లే స్టెయిన్లెస్ స్టీల్ ప్యాన్ ఆర్డర్ చేశాను. చాలా బరువుంది, చాలా బాగుంది అన్నట్టు. ఇందులో చేయటం వల్ల హెల్త్కి కూడా మంచిది, ఎలాంటి హాని ఉండదు. అంతేకాదు శ్రవంతి అనే కూపన్ కోడ్ చూస్ చేశారంటే మీకు 12% డిస్కౌంట్ కూడా వస్తుంది. తర్వాత ప్యాన్లో బటర్ వేసేసి బటర్ మంచి కాగిన తర్వాత ముక్కలన్నీ స్ప్రెడ్ చేసేసి 2 సైడ్స్ కాల్చుకొని దింపారంటే కరకరలాడే పన్నీర్ టిక్కా రెడీ. చాలా బాగుంది కదా. పైన చాట్ మసాలా, కొద్దిగా నిమ్మకాయ, ఉల్లిపాయతో